ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఎగ్ పులుసు అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు. ఎలా చేయాలో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తానండి. ఒక బాండీ తీసుకోండి. బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పోపు గింజలండి. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, వీటిని పోపు గింజలు. ఈ పోపు గింజలు అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు అనేది తీసుకొని వాటిని కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేది ఈ ఆయిల్లో బాగా కాగిన ఆయిల్లో పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. 2 తీసుకున్నానండి నేను వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు అండి, కర్రీ లీవ్స్, కరివేపాకు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా వేడెక్కిన నూనెలో ఇందులో కరివేపాకు, పోపు గింజలు, పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఆనియన్స్ అండి, రెండు లేదా మూడు అంటే మీడియం సైజ్ ఆనియన్స్. అంటే ఎగ్ ఎంతమందికి అయితే కావాల్సి ఉంటుందో, ఇదైతే 4 మెంబర్స్కి సరిపోతుందండి ఈ కర్రీ వచ్చేసి. ఇప్పుడు నేను వచ్చేసి 3 ఆనియన్స్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పులుసు కాబట్టి, మనం చేసేది కోడిగుడ్డు పులుసు కాబట్టి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్ లాగా కాకుండా ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి, వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా వేయించిన తర్వాత ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేయాలండి. ఇవి వచ్చేసి ఉల్లిపాయలు అనేవి వచ్చేసి బ్రౌన్ కలర్ రావాలి. ఇవి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి, బ్రౌన్ కలర్లో రావాలి. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం వెంటనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో అంటే ఇవి ఉంటుంది కదా ఆనియన్స్, ఉల్లిపాయలలో మనం అల్లం పేస్ట్ కారం అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అనేది ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న చింతపండు రసం అనేది ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఆనియన్స్ అనేవి, ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిన తర్వాత చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు 10 మినిట్స్ అనేది నానబెట్టుకోవాలి. చింతపండు కొంచెం మీడియం సైజు 1/2 కప్ సరిపోతుందండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మగ్గాలండి. చూసారా ఎలా మగ్గిపోతుందో? ఈ రసం అనేది, చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మగ్గిపోవాలండి. ఇవి మగ్గిపోయిన తర్వాత మనం ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకోవాలండి ఎగ్స్ అనేది. అంటే కోడిగుడ్లు అనేది బాయిల్ చేసి పెట్టుకోవాలి. నేను 6 వరకు వేసానండి కోడిగుడ్లు అనేది. బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత వాటిని కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి కోడిగుడ్లు అనేవి. చూసారండి, ఈ ఎగ్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోండి, మరి ఎక్కువగా కలపకూడదు, కొంచెం కలుపుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. చూసారా ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.